రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫోక్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ రూమ్ లో ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిపై దాడి చేసి వీడియో తీసిన ఘటన కలకలం రేపింది. అయితే కుటుంబీకుల కౌన్సిలింగ్ తో అదే రోజు శరణ్య తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత తాము కాంప్రమైజ్ అయ్యారని శరణ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ తాజాగా మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నెల 19న రెడ్డి భవన్లో శరణ్య తనను దూషించి దాడి చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన వద్ద ఉన్న 50,000 రూపాయల విలువైన ఐఫోన్ను తీసుకున్నారని, తనపై చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీశారని ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా తనను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురి ఫిర్యాదుతో శరణ్యతో పాటు సంబంధిత మీడియా సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో శరణ్యతో పాటు సంబంధిత మీడియా సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఫోక్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ రూమ్ లో ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిపై దాడి చేసి వీడియో తీసిన ఘటన కలకలం రేపింది. అయితే కుటుంబీకుల కౌన్సిలింగ్ తో అదే రోజు శరణ్య తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత తాము కాంప్రమైజ్ అయ్యామని శరణ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సంచలనం సృష్టించిన ఫోక్ యాక్టర్స్ వ్యవహారం మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇటీవల ఫోక్ యాక్టర్స్ కు సంబంధించిన ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ కు రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారికి దేశశుద్ధి చేసి పోలీసులు ఆశ్రయించిన ఘటన మనకు తెలిసిందే. అయితే పోలీస్ స్టేషన్ లో కుటుంబీకుల వ్యవహారంతో కౌన్సిలింగ్ తో ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఇంటర్వ్యూలో మాత్రం మేము కౌన్సిలింగ్ అంటే మా ఫిర్యాదు మేము అంతా కాంప్రమైజ్ అయినామనే కోణంలో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవల నిన్నటి రోజున అయితే ఏదైతే రాథోడ్కు సంబంధించిన ఈ సాయి వ్యవహారం సంబంధించిన ఆ వ్యవహారంలో మళ్ళా నన్ను రూమ్ లో ఒక వీడియో తీసి నాపై దాడి చేసి ఆ ఇద్దరు భార్యాభర్తలు దాడి చేసి నాకు 50,000 రూపాయల ఫోన్ ను తెచ్చుకెళ్లారని చెప్పి నిన్నటి రోజున వేములవాడ పోలీసును ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అలాగే తన పరువుకు భంగం కలిగిందని చెప్పి ఓ వైపు నా పరువు పోయిందని చెప్పి కోణంలో కూడా ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇటీవల ఈ ఘటనతో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన కూడా కొంతమంది చాలా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది స్పందించారు. అయితే ఈ ఘటన వల్ల వ్యక్తిగత సంబంధించిన వ్యవహారము, దీని ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి దీనికి అంటగట్టద్దు. చాలా మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఎవరైతే ఈ కోణంలో అంటే ఇలాంటి ఇదైతే కమిట్మెంట్ వ్యవహారాలు అయితే మా ఫోక్ యాక్టర్స్ లో మాత్రం ఇట్లాంటివి నడవడం లేదు. దయచేసి మాకంటే దీనిపై ఆధారపడే బతికే వ్యవహారము దీని మీద ప్రభావం చూపే పరిస్థితి ఉందని చెప్పి వైపు అయితే సోషల్ మీడియా వేదికగా ఫోక్ యాక్టర్స్ మాత్రం స్పందిస్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఈ వ్యవహారం మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఎక్కడంతో మళ్ళీ ఈ వైపు ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది తెలియకుండా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ మహేందర్.